వైకుంఠ ఏకాదశి అనగానే సంప్రదాయ హిందువుల్లో ఓ భక్తి భావం ఉట్టిపడుతుంది. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ దైవనామ స్మరణలో గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక విశిష్టతను గురించి పక్కన పెడితే నెలకు 2 సార్లు ఉపవాసం అనేది ఆరోగ్యరీత్యా అద్భుతమైన దివ్య ఔషధం లాంటిదని అందరికీ తెలిసిందే. అలా దివ్య ఔషధంగా మాత్రమే కాదు, దివ్యమైన అనుభూతులు కలిగించేది కూడా ఏకాదశే. అందుకే ఏకాదశి రోజును హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక మహావిష్ణువు మహిమాన్వితమైన యోగక్రియతో ముడిపడిన ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుంటే దేవుళ్లందరిలోకి మహావిష్ణువే ప్రథముడు. ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడని, ముక్కోటి దేవతలంతా ఆయన దర్శనం కోసం క్యూ కడతారని, వారంతా మహావిష్ణువును దర్శించుకోవటానికి వైకుంఠానికి పయనమయ్యే రోజే ఏకాదశి అని హిందువులు ఎంతో భక్తి విశ్వాసాలు ప్రకటించుకుంటారు. ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఆనంద డోలికల్లో తేలిక భూగోళం మీదనే కాదు, ఈ ఖగోళంలో మనకు కనిపిస్తున్నా కనిపించకుండా ఎక్కడో దూరాన ఉన్న గ్రహాంతరాలలో కూడా ఎలాంటి ప్రాణులు ఉన్నా వారందరినీ నడిపిస్తున్న చైతన్య శక్తిగా విష్ణుమూర్తిని చెబుతున్నాయి మన పురాణాలు. ఆయన్ని సర్వాంతర్యామిగా, సర్వ జగద్రక్షకుడిగా, ఆకార నిరాకార చరాచర జగత్తుకు అధిపతిగా పేర్కొంటున్నాయి. సహజ న్యాయాన్ని, ప్రకృతి గమనాన్ని నడిపించే ధర్మ పరిరక్షకుడిగా చెబుతూ ఉంటారు. ఆయన లేని చోటు లేదు, ఆయన దృష్టి నుంచి తప్పించుకునే అంశమేదీ లేదంటారు ముముక్షువులు. మహావిష్ణువు ఒక్క నరసింహ అవతారమే కాదు, అనేక అవతారాలు ఎత్తాడు. అనేక రూపాల్లో ధర్మ సంస్థాపన చేశాడు. కానీ హిందూ పురాణాలు మాత్రం ప్రధానమైన 10 అవతారాల గురించే నొక్కి చెబుతూ ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం. ఇలా నారాయణుడు వివిధ రూపాల్లో చూపిన మహిమలను కేవలం గాథలుగా మాత్రమే చెబుతూ ఈ దశావతారాలను ప్రముఖంగా ప్రసాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆ నారాయణుడికి బహుళ అవతారాలు ఉన్నవిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచిన సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. ఆ ద్వారాలు తెరుచుకునే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటున్నారు. అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ వేర్వేరు రూపాల్లో వచ్చే దేవతలకు మానవ భక్త కోటికి దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టే దీన్ని వైకుంఠ ఏకాదశిగాను పేర్కొంటారు. ఈ రోజున ముక్తి నొందిన వారికి మరుజన్మ అంటూ ఉండదని, వారు శాశ్వతంగా విష్ణువు సన్నిధిలో కాదు విష్ణువులోనే లయమవుతారని పండితులు చెబుతున్నారు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తూ ఉంటారు. తిరుమల, భద్రాచలం, ధర్మపురి, గురువాయూర్ ఇలా ఎక్కడ చూసినా భక్తులు విష్ణునామం స్మరిస్తూ కనిపిస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శిస్తే భక్తులు పునీతులవుతారట. అందుకే తిరుమలలో ముక్కోటి ఏకాదశి కోసం భక్తులు భారీగా హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేదా సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో జరుపుకునే పండుగే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిగా ఆచరిస్తారు. ఇక్కడ సూర్యుడు ధనుర్రాశిలోకి రావటం అనేది సౌరమానం, శుద్ధ ఏకాదశి అనేది చంద్రమానం. తనకు సూర్యచంద్రులు 2 కళ్ళలాంటి వారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పటం గమనించాలి. బహుశా అందుకేనేమో ముక్కోటి ఏకాదశి సూర్యచంద్రుల కలయికగా వస్తుందంటారు.